ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన ఆటలలో ఫుట్బాల్ తర్వాత ఎక్కువగా చాలామంది ఇష్టపడేది క్రికెట్. భారతదేశంలో క్రికెట్‌ని ఒక మతంలా ఆరాధిస్తారు. భారతదేశంలో చాలామంది గొప్ప క్రికెటర్స్ వచ్చారు. ఉదాహరణకి గవాస్కర్ లాంటి వాళ్ళు, సచిన్ లాంటి వారు. కానీ గొప్ప కెప్టెన్‌గా వెలుగొందిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో ముఖ్యమైన వాళ్ళు కపిల్ దేవ్, గంగూలీ, ధోని లాంటి వాళ్ళ పేర్లు చెప్పవచ్చు. 1983లో ఇండియాకి వరల్డ్ కప్ అందించిన మొట్టమొదటి కెప్టెన్ కపిల్ దేవ్ గారు. ఆయన తర్వాత ఇండియా టీంని కామ్ నుంచి అగ్రెసివ్ వైపు నడిపించిన వారిలో గంగూలీ గారు అంటే ఎలాంటి నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గంగూలీ గారు ప్రతి క్రికెట్ టీంలో కూడా అగ్రెసివ్నెస్ని పెంచారు. ప్రతి దాంట్లో దూకుడు వ్యవహారం. అప్పటి వరకు కామ్గా ఉన్న టీం ఆ గంగూలీ గారు కెప్టెన్ అయిన తర్వాత టీం అగ్రెసివ్నెస్ పెరిగింది. దీని తర్వాత గంగూలీ గారి నాయకత్వంలోనే ఎక్కువ మందిగా యువకులకు అవకాశం లభించింది. వారిలో ముఖ్యంగా సెహ్వాగ్, యువరాజ్, ధోని లాంటి వాళ్ళు గంగూలీ గారి నాయకత్వంలోనే టీంలో అరగ్రేటం చేశారు. దాని తర్వాత ధోని గారు ఫస్ట్ టైం 2004 బంగ్లాదేశ్ సిరీస్కి గంగూలీ గారి నాయకత్వంలోనే ఆటగాడిగా, వికెట్ కీపర్గా, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ తన ఫస్ట్ మ్యాచ్ డక్అవుట్, రెండో మ్యాచ్ కేవలం 12 రన్స్, మూడో మ్యాచ్ కేవలం 3 రన్స్తో మాత్రమే అతను చేయగలిగాడు. అంటే బ్యాటింగ్ యావరేజ్ 6.33 మాత్రమే. అంటే అతని ఈ సిరీస్ విఫలమైనట్టు చెప్పవచ్చు. కానీ తన ఏకాగ్రతని కోల్పోకుండా రోజు ప్రాక్టీస్ చేసేవాడు. 2005లో పాకిస్తాన్తో సిరీస్ ఫస్ట్ మ్యాచ్ 3 రన్స్కే అవుట్ అయ్యాడు. ఇంత ఒత్తిడి. ఫస్ట్ సిరీసు చాలా ఘోరంగా విఫలం. రెండో సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో కేవలం 3 రన్స్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు రెండో మ్యాచ్ ఫస్ట్ డౌన్ అవకాశం ఇచ్చారు గంగూలీ గారు. తన విశాఖపట్నంలో జరిగింది మ్యాచ్. తన కెరీర్ను మలుపు తిప్పిన మ్యాచ్గా చెప్పవచ్చు. 148 రన్స్ 123 బాల్స్లో కొట్టి ఇండియాకి అపురూపమైన విజయాన్ని అందించారు. ఇక నుంచి ఆయన ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు అనడంలో ఈ మ్యాచ్ ఎంత ప్రత్యేకత ఉంటుందో చూసుకోవచ్చు. ఈ మ్యాచ్ తర్వాత ఆయన ఇండియా టీంను శాసించే స్థాయికి ఎదిగిపోయారు. 2007 వెస్టిండీస్లో వరల్డ్ కప్ జరుగుతుంది. 50-50 వరల్డ్ కప్. ఇండియా టీం ఫేవరెట్గా దిగింది. కానీ టీమిండియా ఘోర వైఫల్యంతో గ్రూప్ స్టేజ్లోనే ఇంటి ముఖం పట్టింది. దీంతో ఇంటా బయట అన్ని విమర్శలు, ధోని మీద బీభత్సమైన ట్రోల్స్ చేశారు. కానీ 2007లో ఐసీసీ వరల్డ్ కప్ 2020 వరల్డ్ కప్ను ప్రారంభించింది. ఈ 2020 వరల్డ్ కప్కి బీసీసీఐ ధోని నేతృత్వంలో ఒక యంగ్ టీమిండియాని సిరీస్కి పంపించింది. ఎలాంటి అంచనాలు లేవు, అన్నీ కొత్త మొహాలే, ఎవ్వరూ ఎక్స్పీరియన్స్ పర్సన్ కాదు. ఆ టీంలో ఎక్స్పీరియన్స్ పర్సన్ కేవలం యువరాజ్, ధోని మాత్రమే. అందరూ కొత్త మొహాలే, ఎవ్వరూ లేరు. అలాంటి టీంని గెలుస్తారన్న నమ్మకము ఏమీ లేదు. మామూలుగా పంపించారు. కానీ టీంని ఫైనల్ వరకు తీసుకెళ్లారు. ఫైనల్లో పాకిస్తాన్తో మ్యాచ్. జనరల్గా ఫైనల్ అంటేనే ఒత్తిడి ఉంటుంది. అందులోనూ పాకిస్తాన్తో మ్యాచ్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడైనా ఒత్తిడి ఉంటుంది. అలాంటి 2020 వరల్డ్ కప్ ఫస్ట్ టైం ఐసీసీ నిర్వహించింది. అలాంటి మ్యాచ్లో ఒత్తిడిని తట్టుకొని తన కెప్టెన్సీతో, తన మైండ్ గేమ్తో ప్రత్యర్థి జట్టుని చిత్తు చేసి ఫస్ట్ టైం ఇండియాకు వరల్డ్ కప్ అందించాడు. 2020 వరల్డ్ కప్ 2007లో. దీంతో బీసీసీఐ ఏం చేసిందంటే వన్డేలకు, టెస్టులకు కూడా ధోనినే కెప్టెన్గా నియమించింది. కెప్టెన్గా ధోని చాలా ముక్కుసూటి మనిషి. ఎంత అంటే ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళకే టీంలో ప్లేస్. ఎంత పెద్ద సీనియర్ అయినా ఆడకపోతే, ఆటలో మార్పు లేకపోతే ఉద్వాసనే. అంత క్లియర్గా ముక్కుసూటిగా వెళ్ళే వ్యక్తి. చాలా ప్రశాంతంగా ఉంటూ టీంని మేనేజ్ చేసుకుంటూ, సీనియర్ అయినా జూనియర్ అయినా సంబంధం లేదు, కేవలం ఆటే అతనికి ప్రామాణికం. ఆ విధంగా 2011 వరల్డ్ కప్ 50-50 వరల్డ్ కప్కి ఒక టీంని సిద్ధం చేసుకున్నాడు. 2007 వెస్టిండీస్ కరేబియన్ దీవుల్లో జరిగిన ఘోర అవమానానికి దానికి ప్రతిఫలంగా ఇప్పుడు ఖచ్చితంగా 2011 వరల్డ్ కప్ కొట్టాలి. ఆ వరల్డ్ కప్ జరిగేది శ్రీలంక, ఇండియాలో హోస్ట్ చేసింది. ఖచ్చితంగా ఇండియాలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వరల్డ్ కప్ కొట్టాలి అన్న ఒకే ఒక కారణంతో టీమ్ ఎఫర్ట్స్ పెట్టి 2011 వరల్డ్ కప్ గెలవడానికి ముఖ్య కారకుడయ్యాడు. తన టీంలో చాలా ప్రశాంతంగా ఉంటూ, అందరినీ కూల్గా, కామ్గా ఉంచుతూ, ప్రతి ఒక్కరి నుంచి తనకు కావాల్సిన అన్నిటినీ, అంటే బౌలర్ నుంచి తనకు ఏం కావాలో ఆశిస్తున్నాడో ఆ విధంగా, ఫీల్డర్ నుంచి ఎంత మంచి ఫీల్డింగ్ చేయగలుగుతాడో అతని నుంచి అత్యుత్తమంగా, బ్యాట్స్మెన్ నుంచి అత్యుత్తమ బ్యాట్స్మెన్ని బయటికి తీసుకొచ్చేవాడు. ఎవరైతే ఆడడం లేదో వాళ్ళకు నిర్మోహమాటంగా ఉద్వాసన పలికేవాడు. అలాంటి గొప్ప బ్యాట్స్మెన్గా, వికెట్ కీపర్గా, గొప్ప కెప్టెన్గా
ధోని భారతదేశంలో చిరస్థాయిగా నిలిచిపోతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు 2020 వరల్డ్ కప్, 50-50 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఒకే ఒక కెప్టెన్గా ఇండియాలో ధోని మాత్రమే ఉన్నారు. దీంతోపాటు 2009 నుంచి 11 వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్లో ఇండియాని నిలబెట్టాడు. దీంతో పాటు ఆయన ఎప్పుడు ప్రశాంతంగా ఉంటూ ప్రత్యర్థిని వ్యూహంలో బంధించి తనకు కావాల్సిన మ్యాచ్ తన వైపు లాక్కుంటాడు. ఉదాహరణకి సౌత్ ఆఫ్రికా మ్యాచ్ 42 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేయాలి, చేతిలో 2 వికెట్లు ఉన్నాయి. అందరూ ఊహించిందే సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది అని. కానీ తన బుద్ధి బలంతో వ్యూహాత్మకంగా బ్యాట్స్మెన్కి తగ్గట్టు బౌలర్కి చెప్పి ఫీల్డర్ని సెట్ చేసి 42 బంతుల్లో కేవలం 7 పరుగులే చేయాల్సి 2 వికెట్లు చేతిలో ఉన్నా కూడా విజయం మీద ఎలాంటి ఆశ వదులుకోకుండా పోరాడడం ఆయన నేర్పించాడు. ఆ మ్యాచ్ ఇండియా గెలిచింది. అందరూ ఆశ్చర్యపోయారు ధోని కెప్టెన్సీకి. అందరూ మైండ్ బ్లోయింగ్గా ఆన్సర్, అందరూ నోరు మూసుకొని కూర్చున్నారు, ముక్కున వేలేసుకున్నారు. ఎందుకంటే ఆయన కెప్టెన్సీ అలాంటిది. దాంతో ఆయన ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు. 2000 వరల్డ్ కప్ తర్వాత 2020 వరకు ఆయన రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ప్రతి మ్యాచ్ను ముగించేవారు. ఆయన మ్యాచ్లో ఉంటే చివరి వరకు పోరాడేవారు. చివరి వరకు పోరాడితేనే మనకు విజయం దక్కుతుంది, మధ్యలో చేతులు ఎత్తేయద్దు అన్న ఒకే ఒక కాన్సెప్ట్తో చివరి వరకు పోరాడుతూ తన మ్యాచ్లను కొనసాగిస్తూ ఉండేవారు. లాస్ట్ ఓవర్లో 24గా 30 రన్స్ అనేది సంబంధం లేదు. తన బ్యాటింగ్లో ఉన్నాడంటే ఇండియా గెలుస్తుంది అంతే. చివరి ఓవర్లో 5 రన్స్ కొట్టాలా, తను ఫీల్డింగ్ చేస్తున్నాడు, కెప్టెన్గా ఉన్నాడు, కీపర్గా ఉన్నాడు, తన వ్యూహాలను రచించి ప్రత్యర్థులు అందులో బంధించేవాడు. అలా ప్రతిసారి టీం గెలుపులో విజయంలో కీలక పాత్ర పోషించేవాడు. అలాంటి ధోని ఇప్పటికీ గ్రేట్ ఫినిషర్గా, గొప్ప కెప్టెన్గా, కూల్ కెప్టెన్గా, అసలు ఎంత ఒత్తిడిలో కూడా చాలా కూల్గా ఉండేవారు. ఉదాహరణకు చెప్తాను, ఐసీసీ డిఆర్ఎస్ అనే డిసిషన్ రివ్యూ సిస్టమ్ని ప్రవేశపెట్టింది క్రికెట్లోకి. ఎందుకు అంటే ఒకవేళ ఒక బౌలర్ వేసిన బంతి ఎంపైర్ నాట్అవుట్గా ప్రకటించిన బౌలర్కి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే థర్డ్ ఎంపైర్ రివ్యూ తీసుకోవచ్చు. దాన్ని డిఆర్ఎస్ అంటారు, డెసిషన్ రివ్యూ సిస్టమ్. దానిని ధోని రివ్యూ సిస్టమ్గా మార్చాడు. తను తీసుకున్న ప్రతి డిఆర్ఎస్ 100లో 90% సక్సెస్. అంటే ఇప్పటి వరకు ఉన్న కెప్టెన్స్లో ఏ కెప్టెన్ కూడా డిఆర్ఎస్ తీసుకుంటే 90% సక్సెస్ రేట్ లేదు. అంటే దాన్ని తన తెలివిగా ఎలా ఉపయోగించుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా కామ్గా, కూల్గా ఉంటూ తనకి ఆటగాళ్ళ నుంచి ఏమి కావాలో అన్నిటినీ తీసుకుంటూ టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించేవాడు. అందుకే ఆయనను గ్రేట్ ఫినిషర్గా, గొప్ప కెప్టెన్గా, కూల్ కెప్టెన్గా కూడా మన భారతదేశంలో అందరూ ఆయన కోరుకుంటారు. తమిళనాడులో ముఖ్యంగా అతన్ని తల అంటారు. ఎందుకు అంటే తమిళనాడు ఐపీఎల్లో తమిళనాడు చెన్నై సూపర్ కింగ్స్కి 5 టైటిల్స్ అందించిన ఏకైక కెప్టెన్ అతనే. కాబట్టి అతను చాలా కూల్ కెప్టెన్, గ్రేట్ ఫినిషర్గా, ఇండియా గర్వించదగ్గ గొప్ప కెప్టెన్లలో ఒకటిగా ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.